ఒంగోలు జిల్లా కందుకూరులో ఘోరం జరిగింది. ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు నిద్రలో ఉండగా మంటలు చెలరేగాయి. వెంటనే బస్సు డ్రైవర్ నిలిపివేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ప్రయాణికులు సేఫ్ అయ్యారు. అగ్నికి విలువైన వస్తువులు, లగేజ్ పూర్తిగా ఆహుతయ్యాయి. తిరుపతి నుంచి తిరువురు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మీరు చూస్తున్న దృశ్యాలు దిగ్భ్రాంతికర దృశ్యాలు. ఒంగోలులో ఈ బస్సు ఫైర్ యాక్సిడెంట్కు గురైంది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కందుకూరులో ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు పూర్తిగా తగలబడిపోయింది మంటల్లో. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ప్రయాణికులు నిద్రలో ఉండగానే మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక విలువైన వస్తువులు, లగేజ్ మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయాయి, అగ్నికి ఆహుతయ్యాయి. తిరుపతి నుంచి తిరువూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న కూడా తిరుపతి నుంచి తిరుచి, మదురై వెళ్తుండగా ఓ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది. ఇక తాజాగా ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. కందుకూరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ హుటాహుటిన బస్సు నుంచి కిందికి దింపేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రస్తుతానికైతే ప్రయాణికులంతా సేఫ్గా ఉన్నారు. కానీ వారి విలువైన వస్తువులు, సామాగ్రి అంతా పూర్తిగా కాలి బూడిదైనట్టుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు కందుకూరులో ఆర్టీసీ బస్సు తగలబడ్డ దృశ్యాలు అవి మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. అయితే ప్రమాదానికి కారణాలేంటి, ఎందుకు బస్సు పూర్తిగా తగలబడిపోయింది, వివరాలు దర్యాప్తులు తేలబోతున్నాయి. ఇది ఏసీ బస్సుగా తెలుస్తోంది. పూర్తిగా ఏసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. మా కొలీగ్ శ్రీనివాస్ జైన్ అవుతున్నారు. శ్రీనివాస్, కందుకూరులో బస్సు పూర్తిగా తగలబడిపోతుంది. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. తెల్లవారుజామున 3 గంటలకి ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రయాణికులంతా సేఫేనా? రామదాసు, సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే అనేక దుర్ఘటనలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయి పండుగ వాతావరణం పూర్తిగా కూడా పక్కదారిపడిన నేపథ్యంలో ఈ రోజు కందుకూరు నియోజకవర్గము లోపాడు దగ్గరటువంటి మన్నేటికోట అంటే నేషనల్ హైవే 16 మీద జరిగిన ఈ దుర్ఘటన విషయంలో అయితే పూర్తిగా కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే జరిగిన సంఘటనలో ఒక ఆర్టీసీ బస్సు హైదరాబాద్ సంబంధించి తిరువూరు డిపోకు సంబంధించి ఏపీ 39 UY 8484 నెంబర్ గల బస్సు అయితే పూర్తిగా అగ్నికైతే ఆగుతైంది. ఎందుకంటే తిరుపతి నుంచి బయలుదేరింది తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాల సమయంలో ఇది మన్నేటికోట వద్దకు రాగానే పొగలు వస్తున్నట్టు గమనించారు. కాకపోతే అంత సీరియస్ గా తీసుకోలేదు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టీ తాగి డ్రైవరు మారి వేరే డ్రైవర్ ఎక్కే సమయంలో వెనక నుంచి పొగలు ఎక్కువ కావడంతో కూడా గమనించినటువంటి ప్రయాణికులు పూర్తిగా డ్రైవర్ కి రెండో డ్రైవర్ కూడా చెప్పడం కూడా వాళ్ళు అప్రమత్తమై తీసేసరికి అప్పటికే పొగలు పూర్తిగా దట్టం అలుగున్నాయి. అది గమనించిన ప్రయాణికులు అంటే బస్సులో సుమారు డ్రైవర్ తో ఇద్దరు డ్రైవర్లతో కూడా 21 మంది ఉన్నారు. ప్రయాణికులు 19 మంది ఉన్నారు. 19 మంది కూడా దగ్గరలో ఉన్న వాళ్ళు లగేజ్ తీసుకొని దిగిపోయారు. వెనక పక్క లగేజ్ అంటే లగేజ్ క్యాబిన్ లో ఉన్నటువంటి లగేజ్ కూడా పూర్తిగా తీసుకోలేక, స్మోక్ ఎక్కువ అవడంలో కూడా వాళ్ళు ప్రయాణికులు తీసుకోలేక ప్రాణాలు కాపాడడం కోసం కూడా బస్సులో దిగడం, ఎమ్మటే మంటలు కూడా బస్సు మొత్తం వ్యాప్తి చేయడం, బస్సు కూడా పూర్తిగా కూడా దగ్ధం అవ్వడం జరిగింది. సమాచారం దగ్గరలో ఉన్న నేషనల్ హైవే పెట్రోలింగ్ వారికి తెలియజేయడం కూడా వాళ్ళు రోడ్ సేఫ్టీ వారు, అదేవిధంగా టగుటూరు నుంచి ఫైర్ సిబ్బంది కూడా వచ్చి మంటలు అదుపులో తీసుకొచ్చారు. అప్పటికే బస్సు అయితే పూర్తిగా ఖాళీ బూడిదైన పరిస్థితి. కాకపోతే ఇక్కడ అందరూ సంతోషం దిగిన విషయం, అందరూ ఊపిరి పీల్చుకున్న విషయం ఏంటంటే ప్రయాణికులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. దగ్గర ప్రాంతాల వారికి అయితే వేరే ఆల్టర్నేటివ్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాలు అంటే విజయవాడ, తిరువురు ఆ ప్రాంతాలకు వెళ్లే వారికి వాటికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని చెప్పేసి ప్రయాణికులు అయితే కొంత అసహనం వ్యక్తం చేశారు. కానీ జరిగిన సంఘటన మటుకి ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది బట్టి లోతైన విచారణ జరపాలని చెప్పేసి ప్రయాణికులు కోరుకున్నారు. ఎందుకంటే తమ లగేజ్ లో చాలా తిరుపతి నుంచి దర్శనం చేసుకుని వస్తున్నాము, ఇటువంటి సమయంలో లగేజ్, సెల్ ఫోన్స్, అదేవిధంగా కొంత నగదు కూడా బ్యాగ్ లో పెట్టుకున్న విలువైన వస్తువులు కూడా ఉన్నాయి, పూర్తిగా దగ్ధం అవటం పట్ల కూడా వాళ్ళైతే అసహనం వ్యక్తం చేశారు. కాబట్టి ఇది జరిగిన సంఘటన వెనక అంటే లగేజ్ స్పేస్ లో జరిగింది కాబట్టి అక్కడ షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా, లేకపోతే తీసుకెళ్తున్న లగేజ్ లో ఏదన్నా మంటలు వ్యాప్తి చెందే విధంగా ఏదైనా వస్తువులు తీసుకెళ్తున్నారు అంటే ఫైర్ క్రాకర్స్ లాగా అలాగే తీసుకెళ్తుంటే ఏమన్నా మంటలు అలుముకున్నాయా, లేకపోతే ఎలా జరిగింది అనేది మట్టికి పూర్తిగా దర్యాప్తులు చేయాల్సింది. అంటే సంఘటన స్థలానికి వచ్చినటువంటి పోలీసులు అయితే మట్టికి లోతైన విచారణ చేస్తారని చెప్పేసి దానికి సంబంధించి కేసు అయితే నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. జరిగిన సంఘటనపై కూడా పూర్తిగా ఆర్టీసీ వారు బాధ్యత వహించాలని చెప్పేసి ప్రయాణికులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే తెల్లవారుజాము ఆ సమయంలో
ఆ బస్సు ఆపల పక్షంలో ప్రయాణికులు పూర్తిగా నిద్రావస్థలో ఉంటారు. అదే కానీ ఏదైనా జరగని ప్రమాదం జరిగితే అసలు మాకు ఎవరు గ్యారంటీ అన్న కోణంలో కూడా ప్రయాణికులు అయితే తమ అసహనాన్ని పూర్తిగా వ్యక్తం చేసే పరిస్థితి. జరిగిన సంఘటన మీద విచారణ జరిగి తమకైతే న్యాయం చేయాలని చెప్పి ప్రయాణికులు కోరుకుంటున్నారు. కానీ జరిగిన సంఘటన ఏదైతే మన్నేటికోట వద్ద జరిగినటువంటి ఈ NH-65 జరిగినటువంటి ఈ సంఘటన విషయంలో బట్టి బస్సు అయితే పూర్తిగా కాలి బూడిదైంది. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఏం జరగదు, కేవలం ఆస్తి నష్టం జరిగింది. అది కూడా అధిక మొత్తంలో డబ్బులు, అదేవిధంగా కొంత గోల్డ్ కూడా ఉంది. సెల్ ఫోన్స్ బ్యాగ్ లోనే ఉండటం వల్ల, అది వెనక లగేజ్ క్యాబిన్ లో ఉండటం వల్ల కూడా మేము కాపాడుకోలేకపోయాము. అప్పటికే బస్సు మొత్తం కూడా స్మోక్ రావడం, మంటలు వ్యాపించడం వల్ల కూడా మేము వాటిని రక్షించుకోలేకపోయామని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. జరిగిన సంఘటన మీద ఇది పూర్తిగా కూడా ఆర్టీసీ డ్రైవర్ కొద్దిగా ముందుగానే గమనించినట్టయితే దాన్ని పూర్తిగా పైసకెట్టి కొద్దిగా మాకు ఈ నష్టం జరిగేది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. కానీ తెల్లవారుజామున 3-3:30 సమయం కావటం వల్ల కూడా అది పసిగట్టలేని పరిస్థితి అయిపోయింది. కేవలం అదృష్టవశాత్తు ఆ స్మోక్ రావడం, అక్కడ టీ తాగుదాం అని చెప్పేసి మన్నెట్టుకోట వద్ద ఒక టీ స్టాల్ దగ్గర ఆ బస్సును ఆపటం, ఇది మొత్తం కూడా కొద్దిగా కలిసి వచ్చిన అంశంగా అయితే చెప్పుకోవచ్చు బస్సు. ఎందుకంటే అదే విధంగా రన్నింగ్ లో ఉన్నట్టయితే తెలియకపోతే ఆ మంటలు వెనక నుంచి వ్యాప్తించి బస్సు డ్రైవర్ తెలిసిన సమయంలో కూడా అప్పటికే స్మోక్ ఎక్కువ వస్తే బస్సులో ప్రయాణికులు చాలా గందరగోళ వాతావరణం, జరగడానికి నష్టం అయితే ఖచ్చితంగా జరిగేదని చెప్పేసి కూడా అక్కడ ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే జరిగిన సంఘటన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి అందరైతే ఊపిస్తున్నారు. కానీ ప్రయాణికులు అయితే మటుకు తమ పూర్తి అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎంతో ఆశతోటి దూర ప్రాంతాలకు వెళ్ళాలని ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకున్నాము, ఆర్టీసీలో ప్రయాణం క్షేమం అని చెప్పి ఆర్టీసీ లేకపోవడం, ఇటువంటి సంఘటనలు జరగడం జరిగినా కూడా తెల్లవారి అంటే 5-6 వరకు కూడా మాకు ప్రత్యామ్నాయం ఎటువంటి బస్సులో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకపోవడం, మమ్మల్ని అలాగే మనుషులు అక్కడ హైవే పక్కన నుంచోబెట్టడం అని చెప్పేసి ఒక 11 మంది ప్రయాణికులు, అంటే మిగతా వాళ్ళు 19 మందిలో 8 మంది దగ్గర ప్రాంతాల వరకు వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ బస్సులో పంపించడం జరిగింది. మిగిలిన 11 మంది ఒకటే కుటుంబానికి సంబంధించి 11 మంది మటుకి అక్కడే ఉన్నారు. వాళ్ళకి దూర ప్రాంతాల్లో కాబట్టి సరైన బస్సు సౌకర్యం లేక మేము అవస్థలో పడుతున్నామని చెప్పేసి ప్రయాణికులు అయితే ఫోన్ ద్వారా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తున్నారు. అదే జరిగిన సంఘటన మటుకి అదృష్టంగా భావించాలి. అయితే పోలీసులు మటుకి దీని మీద అశ్రద్ధ వహించకుండా లోతైన విచారణ చేపట్టి అసలు ఈ ఫైర్ బస్సు తగలబడిపోవడానికి గల కారణం, అంటే బస్సులో ఏదైనా నిషేధిత వస్తువులు తీసుకెళ్తున్నారా, లేకపోతే అది ప్రయాణికులు తీసుకెళ్తున్నారా, లేకపోతే ఆర్టీసీ సిబ్బంది ఏమన్నా దాన్ని పార్సల్ సర్వీస్ లేకపోతే తీసుకెళ్తున్నారా, లేకపోతే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందా, అంటే ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండేది కోసం ఆర్టీసీ అధికారులు అదేవిధంగా పోలీసు సిబ్బంది పూర్తిగా లోతైన విచారణ చేపట్టి చర్యలు తీసుకునేటువంటి మరొకసారి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి ప్రయాణికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. కందుకూరులో ఈ ఘోరం జరిగింది. ఆర్టీసీ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది, తగలబడిపోయింది. తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులంతా సేఫ్గా బయటపడ్డారు. బట్ పూర్తిగా విలువైన సామాగ్రి వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. దీని